నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్ నందు నూతన ఎలక్ట్రికల్ లైన్ ఏర్పాటు మరియు వీధి దీపాల పనులకు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్ నందు నూతన ఎలక్ట్రికల్ లైన్, వీధి దీపాల ఏర్పాటు మరియు ఆలయంలో షెడ్ పనులకు 15 లక్షల రూపాయల నిధులు ఇచ్చిన దాత పలగాని శ్రీహర్షిరెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల ఒక భక్తుడు ఈరోజు దాదాపు 14 లక్షల రూపాయలు ఇచ్చి కింద నుంచి పైకి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ లాగడం కానీ అదేవిధంగా వాటికి లైటింగ్ ఏర్పాటు చేయడం. అయితే దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ శంకరెడ్డి గారు, అదేవిధంగా ఈవో గారు, మిగతా వారు అందరూ కూడా దాతలతో మాట్లాడి ఇంకా చాలా రకాలకు సంబంధించిన చాలా అభివృద్ధి పనులకు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమం. ఎలక్ట్రికల్ పోల్స్ కంప్లీట్ ఒక 10-15 రోజుల లోపల కూడా అవి కంప్లీట్ చేసి, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్కి సంబంధించి పోల్స్ వైరింగ్ లాగడం కానీ దానికి సంబంధించిన లైటింగు 10 లక్షల రూపాయలు. అదేవిధంగా అదే భక్తులు పలగాని హర్షారెడ్డి పెచ్చెరుకూరు వారు అమ్మవారి దగ్గర కూడా రేకులు ఏదైతే పాడుపడిపోయినాయో అవి కూడా తీసి కొత్త రేకులు ఏర్పాటు చేసిన దానికి అదొక 4.5 లక్ష, మొత్తం మీద సుమారుగా 15 లక్షల రూపాయలు పలగాని శ్రీహర్షారెడ్డి దీనికి సంబంధించి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఈరోజు ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషం. ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా ప్రత్యేకంగా శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరూ కూడా ఆయనకు ఉండాలని పెచ్చెరుకూరు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారి తరఫున, సీతారెడ్డి గారి తరఫున, అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున, నియోజకవర్గం ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పలగాని శ్రీహర్షారెడ్డి పెద్ద చెరుకూరు అతను ఈ భక్తులకి ఇక్కడ ఇబ్బందిగా ఉంది, రాత్రిలో వచ్చినప్పుడు అసౌకర్యంగా ఉంది, చీకటిగా ఉంది పిల్లలు అని అడగంగానే అతను నేను చేస్తానని ముందుకు వచ్చి ఈ లైటింగ్ వరకు 9 లాక్ చేయండి, పైన రేకుల వరకు ఆ కొరవ ఎంత పడుతుందో అది ఇస్తాను, అంత 14 నుంచి 15 లక్షల వరకు నేను పెట్టుకుంటానని చెప్పి ఆయన ముందుకు వచ్చినాక ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి